నమస్తే అండి. మనం చూస్తున్నది బీపు రవ్వ. ఈ బీపు రవ్వతో మనం గంజి చేసుకోబోతున్నాం. ఇందులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది దీన్ని ఆశ అని కూడా అంటారు. అందుకోసంగా ఒక కప్పు వచ్చేసి బీపు రవ్వను, అరకప్పు వచ్చేసి పెసరపప్పును తీసి పెట్టుకున్నాం. వీటిని తీసి పెట్టుకుంటే మనం ఈజీగా ఈ జావ చేసుకోవచ్చు. మనం గంజి చేసుకునేదానికి ముందుగా ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, వీటిని దోరగా వేయించుకోవాలి. మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అవన్నీ దోరగా వేగాల. ఇందులో మేము కొన్ని క్యారెట్ ముక్కలను వేస్తున్నాం. అది ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసిన వల్ల త్వరగా ఈ ఆనియన్స్ అవన్నీ బాగా మగ్గుతాయి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని అల్లం ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ డైజెషన్కి బాగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైనటి అల్లం. చూడండి, ఆనియన్స్, టమాటాలు బాగా వేగినాయి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ విధంగా మనం నానబెట్టిన పెసరపప్పును అందులో వేసి దోరగా వేయించుకోవాలి. మంచి శక్తిని కూడా ఇస్తుంది కాబట్టి పెసరపప్పుని ఈ విధంగా వేసుకున్నాం. ఇందులో చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఇందులో 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. గంజి చాలా పలచంగా ఉండాలి. అందువల్ల వాటర్ మనం చూసి మనకు తగినన్ని పోసుకోవాలి. ఇందులో కొన్ని కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని వేసుకొని బాగా మరిగించుకోవాలి. పెద్ద మంట పైన బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో సరి చూసుకోవాలి. తక్కువ ఉంటే కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ ఈ విధంగా కలిసిపోయి తెరలాలి. ఆ విధంగా వాటరు చూడండి బాగా వేడెక్కితే కానీ అందులోటన్నీ వాటర్లో కలిసిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. చాలా రుచికరంగాను ఆరోగ్యకరమైనటువంటిది గంజి. చూడండి, వాటర్ బాగా కాగినాయి. ఇందులో మనం తీసి పెట్టుకోను బీపు రవ్వ, అది కొద్దిగా వేసి కలుపుకోవాలి. కొద్దిగా వేస్తే ముద్దలు కాకుండా జావలాగా బాగా ఆ వేడి నీళ్ళలో బాగా కరగద్ది. ఉడికేదానికి బాగా వీలవుద్ది. చూడండి, ఆ విధంగా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం త్వరగా గంజి చేసుకోవచ్చు. పూర్వం ఈ గంజి ఎక్కువ తాగేవాళ్ళు అన్నమాట. చాలా శక్తివంతమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటిది. ఇది ఆకలిని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ రంజాన్ మాసంలో ఎక్కువగా ఈ స్పెషల్గా చేసుకుంటుంటారు. దీన్ని ఎనర్జీ కోసంగా దీన్ని తాగుతుంటారు. ఎక్కువ ఒక్కబొద్దులు ఉంటారు కాబట్టి ఉదయం నుంచి. అందువల్ల శక్తినిచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా గంజి చేసుకొని తాగుతుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మంచి వాసన వస్తుంది. ఆర్ష్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రుచికరంగా ఆర్ష్ను చేసుకోగలిగితే చాలా ఆరోగ్యకరం. ప్రతి ఒక్కరూ చేసుకొని తాగి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.